హంస ఏమిటి నాకు హింస? ఆహా ఓహో అబ్బా హంస చికెను సూపరే. ఏం కుదిరిందే, పేరు పెట్టేవాళ్లే లేరు. ఆల్రెడీ చికెన్ అని పేరు పెట్టారు కదండి, ఇంకెందుకు పేరు పెట్టడం? అబ్బా చికెన్ వాసన వస్తుంది. మేడం గిట్లా చేసిందా? అగో అవు సార్ చంపుతండి కదా చికెను. మొత్తం తింటాడో ఏందో నాకు ఉంచకుండా. ఏం చేయాలి? సారు ఇగోరి మీకు ఫోన్ వస్తుంది. ఫోను రింగ్ అవ్వలేదు కదరా, అలా ఎలా వచ్చింది? ఇగోర్రి మీ తానకు వచ్చింది కదా. నీ సావు తెలివితేటలన్నీ ఆ చికెన్ కోసమేనని అర్థమవుతుందిలేరా వేదావా. అవునా, చికెన్ చేసిరా మేడం? అవును యాదగిరి. కమల్ హాసన్ కటింగ్లు వద్దురోయ్, రాని ఫోన్ వచ్చిందని చెప్పినప్పుడే నాకు అర్థమైంది. యాదగిరి నువ్వు కూర్చో, తిందువు. చికెన్ కి సుక్కలు చూపిస్తా మేడం, చూసుకోర్రి. అది అరగలేదంటే ఆ చికెనే నీకు చుక్కలు చూపిస్తుందిరా యాదవా. అయ్యో పాపం, దిష్టి పెట్టకండి. హంస నీకసలే జనరల్ నాలెడ్జి తక్కువ. దిష్టి బొమ్మకి దిష్టి పెట్టేంత దుర్మార్గుణ్ణి కాదే. మేడం మీరు సార్కు దొరుకుడు మస్తు అదృష్టం మేడం. ఆ అదృష్టం ఆనందం అరసెకండే యాదగిరి. గదేంది మేడం? పెళ్ళైన కొత్తలో నువ్వంటే ఎంత ఇష్టమో అనేవారు. ఆ తర్వాతే అర్థమైంది నువ్వంటే కాదు, నీ వంట అంటే ఎంత ఇష్టమో అని. సర్లేవే, అప్పుడప్పుడు అలా నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఏం తింటున్నావురా? అరే కోతంటే గుర్తొచ్చింది సారు, సోషల్ మీడియాలో మంకీ డాన్స్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతుంది సార్. వీడియో దెబ్బ తిని నేను కూడా కోతి లెక్క డాన్స్ చేస్తా, మీరు ఒక వీడియో దిగిర్రి. ఆహారానికి ముందు వ్యవహారానికి వెనక ఉంటావు, నీకెందుకురా ఇవన్నీ వేద్దావా. హింసరాజు హంసరాణి. ఇది